హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బబ్బెర్లతో వడ తయారు చేస్తున్నాను. ఈ బబ్బెర్లు మనం నానబెట్టుకొని మొలకలుగా తయారు చేసుకొని గుగ్గిళ్ళ రూపంలో తినడం వల్ల బోన్స్ బలంగా తయారవుతాయి. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేస్తున్నాను. బబ్బెర్లలో నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి కొన్ని నీళ్ళు వేసి నైట్ మొత్తం నాననివ్వాలి. మిక్సీ జార్లో వేసుకొని 4 పచ్చిమిర్చి, అరంగుళం అల్లం ముక్క వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లికాడలు ఉన్నా కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలిసేంత వరకు కలుపుకొని మూత వేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఈ బొబ్బెర్లో పీచు పదార్థం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇలా నేను వడ తయారు చేస్తున్నాను. ఇలా పలుచగా తయారు చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయ్యాక మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా కుక్ చేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపల బయట చక్కగా క్రిస్పీగా కుక్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినవచ్చు. చాలా హెల్దీ అండి బొబ్బెర్లు. బోన్స్ బలంగా తయారవుతాయి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇమ్యూనిటీ పవర్ బాగా అందుతుంది. పీచు పదార్థం ఉంటుంది కదండి. ఇలా లోపల బయట బాగా కుక్ అయ్యాక చక్కగా తీసుకొని సర్వ్ చేసుకోండి. నేను మార్నింగ్ తయారు చేశాను. ఈరోజు టిఫిన్ ఇదే చేసాము. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి, మామిడికాయ పచ్చడి తయారు చేశాను. ఈ మామిడికాయతో చక్కగా తినవచ్చు. చట్నీ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఉత్తగా కూడా తినవచ్చు. ఇక కొందరికి పచ్చడితో చట్నీతో తినడం అలవాటు ఉంటుంది కదా, చక్కగా ఇలా మామిడికాయ పచ్చడితో తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ కదా టీ కూడా తయారు చేశాను. అల్లం టీ అండి. చక్కగా టీ తయారు చేసుకున్నప్పుడు లాస్ట్లో అల్లం కొట్టి వేసుకుంటే చక్కగా చాలా టేస్టీ వస్తుందండి. యాలకులు కూడా కొట్టి వేసుకోవచ్చు. జీర్ణక్రియ బాగుంటుందండి. ఇలా నేను టిఫిన్ చేసి చక్కగా టీ తాగాను. చాలా టేస్టీ అండి. పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ చేసుకున్నాక చక్కగా ఫస్ట్ వాటర్ తాగండి. 1 గ్లాస్ వాటర్ తాగడం వల్ల ప్రేగుల్లో ఏమైనా పేరుకోపోతే బయటకు వెళ్ళిపోతాయి. ఆ తర్వాతనే టీ తాగండి లేదా టిఫిన్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలా టేస్టీ, హెల్దీ అండి. ఇలా మార్నింగ్ చక్కగా పెసర్లతో ఇలా బొబ్బెర్లతో తయారు చేసుకొని తినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.